హాయ్ అండి. కార్తీక మాసంలో చాలామంది పూజలో పిండి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పిండి దీపాలు అసలు పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను మార్కెట్‌లో దొరికే బియ్యపు పిండే తీసుకున్నానండి. ఇంట్లో తయారు చేసిన పిండి కాదు. ఏ బియ్యపు పిండి అయినా సరే మీరు ఇదే విధంగా కలుపుకోండి. బియ్యపిండిలో కొంచెం నేను బెల్లం తురుము వేశాను. అలాగే కొంచెం ఆవు నెయ్యి కూడా వేశానండి. ఆవు నెయ్యి, బెల్లం 2 బాగా కలిసేలాగా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలనమాట. చేతులతో బాగా మెదుపుతూ కలిపితే ఆ బెల్లంలోని అలాగే బియ్యపిండిలో జిగురొస్తుందండి. ఈ విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలనమాట. అలా కలిపితేనే మనకి ఈ విధంగా జిగురొస్తుంది. కొంతమంది ఇలా జిగురు రావడం కోసం అరటిపండు కూడా మిక్స్ చేస్తూ ఉంటారండి. బెల్లంతో పాటుగా ఒక చిన్న అరటిపండు ముక్క మిక్స్ చేసుకున్నా కూడా మనకి ఈ విధంగా జిగురనేది వస్తుందనమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిని మనకి ఎన్ని దీపాలు కావాలో అన్ని రౌండ్స్ లాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి దీపాలనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కింద లోతు ఎంత కావాలో చూసుకొని ఆ విధంగా ఒక్కసారి ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పిండి దీపాలు అస్సలు పగుళ్ళు రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఈ పిండి కలుపుతున్నప్పుడు వాటర్ వేశాను కదండీ! మీరు వాటర్‌కి బదులుగా పాలు వేసి కూడా ఈ పిండి కలుపుకోవచ్చు. కార్తీక మాసంలో నేను ప్రతి శనివారం పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటానండి. అలాగే టెంపుల్‌లో దీపం పెట్టాలి అన్నా కూడా పిండి దీపాలతోనే పెడుతూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.